వెల్కమ్ టు అవర్ లెన్ టు ఫ్లో ఛానల్ గైస్. ఓకే, సో మనం ప్రీవియస్ గా లార్జెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చూసాం. సో ఇన్ కేస్ మిస్ అయింటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ గివెన్ లిస్ట్ అండ్ రివర్స్ ఆఫ్ దట్ లిస్ట్ ఎలా చేయాలని చూద్దాం. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే మనం ఆల్రెడీ నార్మల్ గా లిస్ట్ కాకుండా ఒక బిగ్ నంబర్ ఇచ్చినప్పుడు ఐదర్ 2025 లైక్ దాట్ ఏదైనా నంబర్ ఇస్తే దాంట్లో డిజిట్స్ ని ఎలా యాడ్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ని ఎలా తీసుకొని యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ ప్రింట్ చేయాలో చూసాం. సో ఇక్కడ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఎలా సమ్ చేయాలో చూద్దాం. సో దానికి మీరు లిస్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎల్ఐఎస్టి రెడ్ కలర్ లో ఉంటుంది, అంటే అది కీవర్డ్. సో మీరు కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా తీసుకోకూడదు. సో అందుకని లిస్ట్ 1 అని తీసుకుంటున్నాను. అండ్ అందులో ఓకే, సో నేను నంబర్ ర్యాండమ్ గా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను లిస్ట్ లో. సో ఇప్పుడు నేనేం చేయాలి, ప్రతి ఎలిమెంట్ ని ఇంకో ఎలిమెంట్ తో యాడ్ చేయాలి. అంటే 1 + 2 + 4 + 6 + and 8 అని నేను యాడ్ చేస్తూ రావాలి. సో ఎలా అయితే మనం ఆల్రెడీ డిజిట్స్ ని సమ్ చేసాము, ఇక్కడ కూడా సమ్ చేయాలి అని అంటే మీరు ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, either it would be whatever the variable name it would be you want to give that one. Okay, so sum, so initial గా 0 ఇస్తున్నాను నేను దానికి. సో ఎలిమెంట్ నంబర్ 1. ఓకే, ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ లో, సో ఇక్కడ నేను వేరియబుల్ నమ్ అని ఇస్తున్నాను. ఇన్ ఎక్కడ మనం ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం, లిస్ట్ మీద కాబట్టి లిస్ట్ 1 అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ సమ్ వేరియబుల్ కి మీరు ఆ నంబర్ ని యాడ్ చేయాలి, రెస్పెక్టివ్ నంబర్ ని. ఓకే, సో మీరు ఇక్కడ ఏదన్నా కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తే ఇలా రాసుకోండి, ప్లస్ నంబర్ అని. ఓకే, ఇది కరెక్టే, అది కరెక్టే. ఇది డైరెక్ట్ గా నేను అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేశాను. ఇక్కడ మనం నార్మల్ గా ఈక్వల్ అసైన్ యూజ్ చేసి తర్వాత యాడ్ చేస్తున్నాం. ఓకే, ఏదైనా ఒకటే, వాట్ ఎవర్ you want you can write that one. Okay, then loop anta అయిపోయిన తర్వాత print a sum. Got it? So better you can make that line as comment. So if I run this, it will give you the total 1 + 2 3 3 + 4 7 7 and 6 13 13 and 8 you will get 21 as the output. Okay, so then reverse of a list ఎలా చేస్తారు అంటే ఫస్ట్ 8 రావాలి, 8, 6, 4, 2, 1 అని ప్రింట్ అవ్వాలి. ఎలాగా, సో సేమ్ అంటే మీకు అవుట్పుట్ ఏం రావాలి, దీని నుంచి ఇంకొక ఎరే కావాలి, నథింగ్ బట్ లిస్ట్ 6, 4, 2, 1. అంటే ఇలాంటి ఒక రివర్స్ ఆఫ్ ఏ లిస్ట్ కావాలి కాబట్టి మీరు ఇంకొక లిస్ట్ తీసుకోండి, లిస్ట్ 2. దానికి అందులో ఏమి ఇవ్వద్దు, ఎంటీ అరే తీసుకోండి. లిస్ట్ అరేకి లిస్ట్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. లిస్ట్ అంటేనేమో అందులో మీరు డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, లైక్ 1, యువర్ నేమ్ అండ్ యువర్ గ్రేడ్, లెట్ ఇట్ బి అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఇలాగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని లిస్ట్ లో స్టోర్ చేయొచ్చు. బట్ అరే అంటే ఓన్లీ 1 డేటా టైప్ మాత్రమే ఉండాలి, వాటిని మనం అరేస్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ లిస్ట్ అని తీసుకోండి. దెన్ సో ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఎలిమెంట్స్ లో మనం ఆపరేషన్ చేయాలి. అంటే మీరు 8 నుంచి ప్రింట్ చేయగలగాలి, అంటే ఇలా రివర్స్ లో అరేని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఆ నంబర్ ఇన్ ద లిస్ట్ 1, మీరు చేస్తున్న ఆపరేషన్ లిస్ట్ 1 కాబట్టి ఫర్ లూప్ లిస్ట్ 1 మీద తీసుకోవాలి. దెన్ ఇక్కడ లిస్ట్ 2 లోపలికి మీరు ఎలిమెంట్స్ ని పంపించాలి. గాట్ ఇట్? సో ఎలాగా, సో ఆ నంబర్ ఏదైతే మీరు తీసుకుంటారో ఇక్కడ రెస్పెక్టివ్ నంబర్, దాన్ని లిస్ట్ లాగా తీసుకోండి. దెన్ ప్లస్ అగైన్ ఆ ఎంటీ లిస్ట్ ని యాడ్ చేయండి మీరు ఇక్కడ, లిస్ట్ 2. గాట్ ఇట్? దెన్ సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మీరు
దానికి చెప్తున్నారు ఏమని, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని యాడ్ చేయండి ఆ లిస్ట్ కి అని. అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్ లో ఫర్ నమ్ అంటే 1 తీసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది నంబర్ లో. సో లిస్ట్ 2 కి అసైన్ చేస్తుంది ఏమని, 2, అండ్ లిస్ట్ అంటే ఏం లేదు, ఎంటీ లిస్ట్ కాబట్టి సో 2 స్టోర్ అవుతుంది లిస్ట్ 2 లో ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 2, 1 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 అవుతుంది, సో 1 అవుతుంది. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ 2 కాబట్టి దెన్ అగైన్ ఎంటర్ ఇంటూ ద లూప్. దెన్ 2 ఇన్ ద లిస్ట్ 2 ప్లస్ లిస్ట్ 1 లో ఆల్రెడీ 1 స్టోర్ అయి ఉంటుంది. మీరు ఏదన్నా కన్ఫ్యూజ్ అయితే ఇలా రాసుకోండి. సో ఇనిషియల్ గా 1 ఇలా అవుతుంది, దెన్ ప్లస్ లిస్ట్ 1 అంటే ఎంటీ అరే, సో రెండింటిని యాడ్ చేసి 1 అని ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మీకు ఇలాగా. ఓకే, సో ఇది లిస్ట్ 2 లో అసైన్ అయ్యింది. దెన్ నెక్స్ట్ ఇటరేషన్ లో నెక్స్ట్ నంబర్ ఏంటి, 2 కాబట్టి ఎలిమెంట్ 2 అండ్ దెన్ ప్లస్ ఆల్రెడీ లిస్ట్ లో ఏముంది, లిస్ట్ లో ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. దెన్ ఇట్ విల్ గివ్స్ యూ లైక్, సో 2 ని ముందు యాడ్ చేస్తున్నారు, తర్వాత లిస్ట్ ని యాడ్ చేస్తున్నారు కాబట్టి యూ విల్ గెట్ 2 and 1. దెన్ నెక్స్ట్ స్టెప్ లో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్ హియర్, 4 కాబట్టి 4 అండ్ దెన్ ప్లస్, దెన్ ఆల్రెడీ ప్రీవియస్ లిస్ట్ ఏముంది మీకు, 2 and 1 ఉంది, 2, 1 ఉంది. దెన్ ఇట్ విల్ గివ్స్ యూ లైక్ 4, 2, 1. దెన్ నెక్స్ట్ ఇటరేషన్ లో 6 is the element. దెన్ హియర్ you will get 6 ప్లస్, సో ఆల్రెడీ ప్రీవియస్ గా 4, 2 and 1 ఎలిమెంట్స్ గా ఉన్నాయి. దెన్ you will get 6, 4, 2, 1. దెన్ సో 8 కూడా సేమ్ అలానే అవుతుంది. సో అదే లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి ప్లస్ విల్ గెట్ ఆల్రెడీ ప్రీవియస్ గా 6, 4, 2, 1 ఎలిమెంట్స్ గా ఉన్నాయి. దెన్ సో మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది 6, 4, 2, 1. ఓకే, దిస్ ఇస్ ద ఆపరేషన్ బిహైండ్ ద రివర్స్ ఆఫ్ ఎ లిస్ట్ యూజింగ్ ఇక్కడ కాంకాటనేషన్ అంటే నేను యాడ్ చేసి చేస్తున్నాను. ఓకే, మీకు చాలా ఏ క్వశ్చన్ కైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి, అది మీ ఇష్టం. ఓకే, సో ఇలా అవుతుంది. సో ఫైనల్ గా మీరు ప్రింట్ దట్ లిస్ట్ 2. సో మీకేమవుతుంది, ఈ రివర్సల్ ఆఫ్ ది లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థం కావడానికి నేను ఇదంతా చేశాను. సో కామెంట్స్ చేసుకోండి లైన్స్ అన్నిటిని. సో ఇక్కడ కూడా కామెంట్, ఇక్కడ. ఓకే, okay, so if you run this you will get 8, 6, 4, 2, 1, but previously you have given 1, 2, 4, 6, 8. Okay, so this is the way to reverse the list. Okay.